నమ శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ ఉంటాం. దేవాలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభానికి, దేవాలయానికి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. అయితే రోజు దేవాలయానికి వెళుతూ ఉన్న, ఊహ తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా దేవాలయానికి వెళ్తూ ఉన్న ఎప్పటికీ కూడా మనకి ప్రదక్షిణలు ఎన్ని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటిది సంపూర్ణంగా తెలియదు. కాబట్టి ఆ విశేషాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాపం ప్రదక్షిణలు మీరు చేస్తూ ఉన్నారు. చేసినటువంటి ప్రదక్షిణలో సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తేనే కదా మరి వెళ్ళినందుకు, దేవాలయానికి వెళ్ళినందుకు ఒక ఉపయోగం, ఒక విశేషం. కాబట్టి ప్రదక్షిణ ఫలితం గురించి మనం తెలుసుకుందాం. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కుడివైపుగా ప్రదక్షిణ చేయాలట. కుడివైపుగా అంటే చాలామంది తెలియక యాంటీ క్లాక్ వైజ్లో అంటే అపసవ్యంగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు దేవాలయానికి కానీ, ఆత్మ ప్రదక్షిణం తమంతట తాను ప్రదక్షిణ చేసుకునేటప్పుడు కానీ ప్రదక్షిణం అనేటటువంటిది మనం చక్కగా గడియారం ఎలా తిరుగుతుందో ఆ విధంగా సవ్యమైనటువంటి ప్రదక్షిణ చెయ్యాలట. దేవాలయానికి చేసిన, నవగ్రహాలకు చేసిన, ధ్వజస్తంభానికి చేసిన, ఆలయాలు ఉంటాయి దేవాలయంలో, వాటికి ప్రదక్షిణ చేసినా కూడా సవ్యంగానే ప్రదక్షిణలు చేయాలట. ప్రదక్షిణలో ఎన్నిసార్లు చెయ్యాలి అంటే 3 సార్లు అన్నారు. ఏదైనా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక సంఖ్య చెప్పారు పెద్దవాళ్ళు. 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, 58 సార్లు కానీ, 101 సార్లు కానీ, 108 సార్లు కానీ ప్రదక్షిణ చేయమన్నారు. అతి తక్కువ అంటే ముమ్మారు ప్రదక్షిణము 3 సార్లు ఖచ్చితంగా ప్రదక్షిణ చేయాలట. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకుంటూ, సెల్ ఫోన్లకి సమాధానం చెప్పుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ, మెసేజ్లు పెట్టుకుంటూ అసలు ప్రదక్షిణ చేయకూడదు. ప్రదక్షిణము అంటే మన అహంకారాన్ని పరమేశ్వరుడి దగ్గర వదిలిపెట్టేసేయడము అని అర్థం అన్నమాట. కాబట్టి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో 2 చేతులు ఇలా జోడించి మనం వెళ్ళినటువంటి దేవాలయం ఏ దేవాలయమో ఆ దేవత పేరు ఏమిటో తలుచుకుంటూ చక్కగా ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసి చాలామంది ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని వదిలిపెట్టేసి దేవాలయం ఒకటే నమస్కారం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా ప్రదక్షిణం ధ్వజస్తంభముతో కలిపి మాత్రమే ప్రదక్షిణ చేయాలి తప్ప ధ్వజస్తంభాన్ని వదిలేసి గుడి చుట్టూ తిరిగేయకూడదు, లేకపోతే గుళ్ళో నంది చుట్టూ తిరిగేయకూడదు. ఉపాలయాలకి చేసేటప్పుడు మాత్రం ఆ దేవాలయాల చుట్టూ చేయాలి తప్ప ప్రధాన ఆలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ధ్వజస్తంభముతో కలిపి ప్రదక్షిణ చేసుకోవాలి. ఆత్మ ప్రదక్షిణం అంటారంటే మన చుట్టూ మన ప్రదక్షిణం చేస్తాం. ఇంట్లో పూజ చేసుకున్నాం అనుకోండి, పంతులు గారు అంటారు, నాయన మీ చుట్టూ మీరు 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి అంటారు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహిమాన్ కృపయాదేవా శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప మహేశ్వర జనార్దన. ఏదో ఒక మంత్రం చెప్తూ ఉంటారు పంతులు గారు. మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం, పొరపాటును ఎడం వైపు తిరగకూడదు. మన కుడి భుజము ఎటువైపు ఉందో అటువైపు చూసుకుంటూ అటే ప్రదక్షిణ చెయ్యాలట. ప్రదక్షిణ చేసేటప్పుడు స్థల ఆచారాన్ని బట్టి, పురాణాన్ని బట్టి ప్రదక్షిణ చెయ్యాలి. ఉదాహరణకి విష్ణువాలయంలోకి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి గుళ్ళోకి వెళ్తే మొత్తం ప్రదక్షిణ చేసేస్తాం కదా. శివాలయంలోకి వెళ్ళినప్పుడు అలా ప్రదక్షిణ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యకూడదు. సోమసూత్రం అని ఉత్తరం వైపు శివుడికి అభిషేకం చేసినటువంటి నీళ్లు వెళ్ళడానికి ఒక రాయి ఒకటి ఉంటుంది, సోమసూత్రం అంటారు. ఆ రాయిని దాటి ప్రదక్షిణ చేయకూడదట. శివాలయంలో ప్రదక్షిణ చేయాల్సినటువంటి విధానం చాలా విశేషంగా ఉంటుంది. ఆ విశేషం ఏమిటనేటటువంటిది మనం తరువాయి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు మా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు మీ స్నేహితుల యొక్క ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయండి, మీ గ్రూప్లన్నింటిలోకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీరు కామెంట్ చేయండి. మరిన్ని విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. జయం.